హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? ఇప్పుడు ట్రాఫిక్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ చాలా మంది చాలా రకాల కట్ చేస్తున్నారు. కాకపోతే ఏదో కట్ చేస్తున్నారు, ఏదో వస్తుంది. అట్లా మనకి తిత్తులుగా రాకుండా ఈజీగా కట్ చేయాలి అంటే నా దగ్గర ఉన్న కొలతలు చెప్తున్నాను. మీరు మీ ఆది బ్లౌజ్ని తీసుకొని మీరు ట్రై చేయండి. నా దగ్గర ఏంటంటే ఆది బ్లౌజ్కి 6 ఉంది. వాళ్ళు కొంచెం పెంచి పెట్టమన్నారు కాబట్టి 6.5 పెడుతున్నాను. తర్వాత చేతి లూజ్ వచ్చేసి 13 ఉంది. ఆర్మ్ హాల్ వచ్చేసి 16 ఉంది. ఆ ప్రకారం కొలతలు పెడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి కింద నేను గోటేసుకోవడానికి ఒక అరకచ్చి పెట్టుకుంటున్నాను. మీరు చేతి పని చేసుకోవాలి అనుకుంటే మాత్రం అంగుళం పెట్టేసుకోండి. తర్వాత పూర్తి పొడుగు నాకు 6.5 పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఒక అరకచ్చు మన కుట్లుకి. తర్వాత వచ్చేసి ఈ అరకచ్చు కింద ఉంది కదా లైను, పూర్తి పొడుగు. ఆ పొడుగు గీత కాడ నుంచి కిందకి 2.5 పెట్టుకోవాలండి. అది దింపడం అనమాట, మన సంఖ్య ఎంత దింపుకోవాలనేది తెలియటం కోసం. తర్వాత షోల్డర్ అంటే మనకి మధ్యలో కటింగ్ కార్డ్స్ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ నుంచి 2 అంగుళాలు తీసుకొని, తర్వాత మధ్యలో 2.5 గీత ఉంది కదా, అక్కడ ఆర్మ్ హాల్ పెట్టుకోవాలి. ఆ గీతకి ఈ గీతకి మధ్యలో స్కేల్ పెట్టి గీసేసుకొని రౌండ్ కొంచెం తిప్పుకుంటే చాలండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనకి హ్యాండ్స్ అనేది వచ్చేసింది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కనుక ట్రై చేయండి, వచ్చింది. అయితే కింద వచ్చేసి మనకి చేతి లూజు ఎంత ఉంటే, ఎవరు చేయి ఎంత లూజు ఉంటే అంత పెట్టుకోవాలి. నాకు 13 ఉంది కాబట్టి 6.5 వచ్చింది. 6.5 నేను కుట్టేటప్పుడు చూసుకుంటాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసిద్ది. తర్వాత లో సంఖ్య తీసే విధానం అండి. లో సంఖ్య తీసే విధానం ఎలా అంటే, ఇప్పుడు మధ్యలో మనం కటింగ్ కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ, తర్వాత 7.5 కాడ కటింగ్ కట్స్ పెట్టుకున్నాం కదా, 8 అయితే 7.5 ఎందుకు పెట్టుకున్నామని డౌట్ రావచ్చు. ఒక అర తీసేసి పెట్టుకోవాలి అందుకని. అయితే ఈ షోల్డర్ కాడ నుంచి, షోల్డర్ అంటే మధ్యలో ఉన్న కటింగ్ కార్డ్స్ నుంచి ఒక అంగుళం కిందకి తీసుకోవాలి. 2 తీసుకున్నాం కదా ఫస్ట్, అది కాకుండా ఇప్పుడు మనం లో సంఖ్య తీసుకోవడానికి అంగుళం తీసుకోవాలి. తర్వాత 7.5 కాడ కటింగ్ కార్డ్స్కి రెండింటిని కలిపేసి మనం మడత వేసుకొని చూసుకుంటే మనకి మధ్య సెంటర్ అయ్యిద్ది అనమాట. ఆ సెంటర్ ఎంత ఉంటే, నా దగ్గర ఉన్నదైతే 3 ఉంది. మీ దగ్గర వచ్చిన దాన్ని బట్టి మీరు పెట్టుకోండి, అంటే ఒక్కొక్కళ్ళు లూజ్ని బట్టి వచ్చింది కాబట్టి. అట్లా మధ్యలో మనం ఒక అర తీసుకొని అక్కడికి నుంచి క్రాస్కి తిప్పేసుకుంటే మనకి లో సంఖ్య అనేది నీట్గా వచ్చేసిద్ది. ఈ ట్రిప్ కనుక మీరు ఫాలో అయ్యి కుట్టగలిగితే మాత్రం పర్ఫెక్ట్గా జాకెట్లు కట్ చేయడం అనేది వచ్చిద్దండి. నేను బ్లౌజ్ వెనక పార్టు, ఎదర పార్టు, క్రాస్ బెల్ట్లు, హ్యాండ్స్ మొత్తం అయితే కట్ చేశాను. వీడియో కూడా తీశాను. అయితే ఏంటంటే హ్యాండ్స్ చాలా మందికి రావట్లేదని చెప్పేసి హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చి మీరు హ్యాండ్స్ మీ అంతటా మీరు కట్ చేసుకోగలిగితే మాత్రం నేనైతే హ్యాపీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. నేను మిగతా పార్ట్లు కూడా పెడతాను, మీరు ఇచ్చే కామెంట్లను బట్టి ఉంటుంది. సరేనా ఫ్రెండ్?